నిన్న కాలేజ్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది. అదేంటంటే పోలీసులు కూడా వచ్చారు. ఆల్రెడీ చాలా దొరికాయి కూడా. ఫుల్ గేమ్ ఆడుతున్నంతసేపు ఎంజాయ్ చేస్తూనే ఆడా. ఆ ఎగ్జామ్ ఉన్నదనేసి ఏమి పట్టించుకోకుండా అనే వెబ్ సిరీస్ చూసుకున్నా. ఈరోజు డేని 16 పుషప్స్తో స్టార్ట్ చేసాం. దాని తర్వాత 5 minutes బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా కాలేజీకి స్టార్ట్ అయిపోవాలి. లెట్స్ గో. నిన్న కాలేజ్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది. అదేంటంటే పోలీసులు కూడా వచ్చారు. ఎందుకంటే కాలేజ్ ప్రిమిసెస్లోని సిగరెట్స్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ అమ్మకూడదు అనేసి వాటిని మళ్ళీ అక్కడ దగ్గర ఉన్న పాన్ షాప్ని చెక్ చేయడానికి పోలీసెస్ వచ్చి చెక్ చేశారు. ఇంకా అమ్మారంటే వాళ్ళ పని అయిపోద్ది. వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఆల్రెడీ చాలా దొరికాయి కూడా. ఎందుకంటే 18 years బిలో ఏజ్ ఉన్న వాళ్ళు జేసీఎస్ఆర్ కాలేజ్లో ఉంటారు చాలామంది. సో వాళ్ళందరినీ ఈ సిగరెట్స్ నుంచి డ్రగ్స్ నుంచి ఆల్కహాల్ నుంచి దూరంగా ఉంచాలనేసి ఈ మూవ్ అనుకుంటా. అండ్ టుడే ఆల్సో మంట పెట్టింగ్. మార్నింగ్ డిఎస్ఏ క్లాస్ అయిపోయింది. ఈవినింగ్ ఆప్టిట్యూడ్ క్లాస్ కొంచెం ఫన్గా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వెంటనే ఫుట్బాల్కి 5 కల్లా వచ్చేయాలి. గేమ్ నుంచి వచ్చేసా. గేమ్ చాలా అంటే చాలా ఫన్నీగా కెచ్చాలు చేసేసి మరి వచ్చాను. గేమ్ మీద అంత ఫోకస్ చేయలేదు ఈరోజు అంతా. ఫుల్ గేమ్ ఆడుతున్నంతసేపు ఎంజాయ్ చేస్తూనే ఆడా. కొట్టినా అలానే మిస్టేక్స్ ఏం చేయలేదు. ఆల్ ఆర్ గుడ్, ఆల్ ఆర్ డీసెంట్. దాని తర్వాత ఇంటికి వచ్చేసా. స్నాక్స్ ఏవో ఉంటే తినేసాను. ఏమేమి తిన్నాను? కీరా, 2 sweets, ఇంకా చెంబు నిండుగా లెమన్ వాటర్ వితౌట్ షుగర్. అది అయిపోయిందా. దాని తర్వాత మెయిన్ విషయం ఏంటంటే రేపు ఇంటర్నల్ టెస్ట్ ఉంది. ఈ సిఆర్టీ క్లాస్ అన్నీ అవుతున్నాయి కదా, లాస్ట్గా ఫైనల్గా వచ్చేసాయి. రేపు ఎల్లుండు మాత్రమే సిఆర్టీ క్లాస్ ఉన్నాయి. అందులో కూడా రేపు ఒక 2 hours ఎగ్జామ్ ఉంది. డిఎస్ఏ ఇంకా వర్బల్ యాప్టిట్యూడ్ మీద. ఆ ఎగ్జామ్ ఉన్నదనేసి ఏమి పట్టించుకోకుండా ఎయిర్ అనే వెబ్ సిరీస్ చూసుకున్నా. మీ ఓన్లీ ఆలోచన ఐఐటి అవ్వాలి, దాని గురించి తప్పితే వేరే ఏ ఆలోచన ఉండకూడదు. అది ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఇంకా కొంతమందితో మాట్లాడి, అంటే కొంతమంది చాలా ఇష్టమైన ఫ్రెండ్స్తో మాట్లాడుకొని ఇలా ఈ వీడియోని షూట్ చేస్తున్నాం. టుడే ఈజ్ చాలా గ్రేట్గా స్టార్ట్ అయింది, చాలా గ్రేట్గా ఎండ్ అయింది. ఐ వాజ్ సో హ్యాపీ. మళ్ళీ రేపు కలుద్దాం.